హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వేపరాల శివలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. అందులో మేము గూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే శివయ్యనైతే కోరుకుంటున్నానండి. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారండి? అందరూ జరుపుకునింటారులెండి. నేను గూడా జరుపుకున్నానండి. ఈసారి అయితే చాలా హ్యాపీగా గూడా జరుపుకున్నా. నేను ఎలా చేసుకున్నా ఏందనేది మీకు ఈ వీడియోలో అయితే చూపెడతానండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈరోజు మన వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? లేవగానే నా పని అయితే మొదలయ్యిందండి. నేనైతే నైట్ బాగా లేట్ అయిపోయిందండి. అమ్మవారిని రెడీ చేసేసి చీర కట్టేసి వెనక బ్యాగ్ డెకరేషన్ అంతా పెట్టేసుకొని ఇంకా ఆమెనంతా సిద్ధం చేసేసుకొని నైట్ మళ్ళీ ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని అన్ని పనులన్నీ చేసుకునే కొద్దీ బాగా లేట్ అయిపోయిందండి. 3:30, 4 అయ్యిందండి నేను పనుకునే కొద్దీ. మళ్ళీ ఆ టయాన ఒక వీడియోకు వాయిస్ అయితే ఇచ్చేసుకొని మళ్ళీ ఇంకా పనుకునే కొంతసేపు ఒక గంటన్న పనుకొని లేస్తే కొంచెం మైండ్ బాగుంటుంది రిలీఫ్గా అని అయితే ఒక గంట పనేసుకొని మళ్ళీ 5:30కి అయితే లేచినానండి. లేచి ఇంకా మళ్ళీ ఇంట్లంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నానండి స్నానం చేసేసుకొని. ఆ తర్వాత ఇంట్లో వంట పనులన్నీ మొదలు పెట్టేసుకున్నాను. నేనైతే నైవేద్యము ఫస్ట్ అయితే పాయసం అయితే చేసినానండి. పాల పాయసం ఆమెకి ఎంతో ఇష్టం కదండి నైవేద్యానికి అని పాల పాయసం చేసేసిన. అలాగే పులిహోర, పెరుగన్నము, బూరెలు అంటే గుర్తొచ్చిందండి. ఈసారి అయితే బూరెలు అస్సలు ఇరగకోకుండా బాగా నీట్గా అంటే నీట్గా వచ్చిందండి. నాకైతే ఈసారి బూరెలు నాకే ఆశ్చర్యం వేసింది. ఈసారి భలే వచ్చినాయి. నేను ఎప్పుడు ట్రై చేస్తానే కానీ అస్సలు నాకు ఇరిగి పిండి అంతా నూనెలో పడిపోయి మొత్తం గలీజ్గా వచ్చనింది. కానీ ఈసారి మాత్రం బూరెలు మాత్రం భలే టేస్టీగా అందులో నీట్గా భలే వచ్చినాయండి బూరెలు అయితే. ఇంకా ఆ తర్వాత కొన్ని శనగలు, అలాగే వడపప్పు, గారెలు ఇలా అన్నీ చేసుకున్నానండి. ఇంకా కర్రీస్ వచ్చి రసము, వంకాయ కర్రీ, వైట్ అన్నము ఇంక అన్నీ చేసేసినానండి. ఇలా సింపుల్గా అయితే ఈరోజు నైవేద్యాలు అయితే అమ్మవారికి 9 రకాలు ఇంకా పండ్లతో సహా 9 రకాలు అయితే నైవేద్యాలు అయితే పెట్టేసినానండి. ఇంకా తర్వాత పిల్లలను అయితే రెడీ చేసేసి ఇక్కడ అమ్మవారిని కలశము అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. చాలా సంతోషంగా ఉందండి నాకు ఈసారి అయితే. ఎందుకంటే పోయినసారి నేను జరుపుకోలేదండి. పోయినసారి మేము ఇంకా ఊరి దగ్గర ఉన్న 2 వారాలు అయితే అప్పుడు కొంచెం ఇండ్లు కట్టుకుంటాను ఊరి దగ్గర కొంచెం పని ఉండడం వల్ల అక్కడ ఉండిపోయినా. ఈసారి మాత్రము ఇంకా మళ్ళీ వచ్చి 2 వారాలలో ఇంకా మనకు లేడీస్ ప్రాబ్లమే కదండి. అందువల్ల ఇంకా చేసుకోలేకపోయినా ఇంక ఈసారి ఇంటికాడ ఇక్కడైతే గ్రాండ్గా అయితే చేసుకున్నానండి. నాకు చేతైనంతలో ఆమెనైతే రెడీ చేసేసుకొని నాకు తెలిసినంతలో డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నానండి. అలాగే నా డెకరేషన్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ శారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగుందండి. ఈ కలర్ ఫస్ట్ టైం నేను కట్టుకోవడము. అసలు ఈ కలర్ కాంబినేషన్లో నాకు ఇప్పుడు దానా శారీ కానీ ఒక చిన్న ఓని ముక్క కూడా లేదండి. ఈ కలర్ అంటే ఎందుకో నాకు బాగా అనిపించింది. అందుకే తీసేసుకునే మొన్న మాంగళ్య పోయినప్పుడు. అలాగే అమ్మవారికి కూడా ఈసారి శారీస్ చాలా డిఫరెంట్గా కట్టుకునే నేనైతే ఫస్ట్ టైం ఇలా కట్టుకోవడము. అలాగే ఈసారి అమ్మవారు కూడా ఫస్ట్ టైం బాగా కట్టించుకుందండి. ఎప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టేది. కొంగు కాడ కానీ కుచ్చులు పెట్టించుకునే కాడ అస్సలు కూర్చోకోకుండా ఎక్కువసేపు మళ్ళీ నేను అది 2, 3 సార్లన్నా మళ్ళీ కుచ్చులు పెట్టడం అలా ట్రై చేసేదాన్ని. ఈసారి మాత్రము మంచిగా కుచ్చుళ్ళన్నీ బాగా పెట్టేసి ఐరన్ చేసేసి అయితే మంచిగా అమ్మవారిని అయితే ఇలా మంచిగా డబుల్ కుచ్చుళ్ళు అయితే వేసినానండి. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఈ శారీ అమ్మవారికి చాలా బాగుందండి. నాకు కూడా బాగా నచ్చింది. ఆ శారీ చూసి మా అమ్మాయి యాడమ్మ వాళ్ళ అక్క తీసుకుంటుందో అని ఆమె ముందే మమ్మీ ఈ శారీ నాకు డ్రెస్ కుట్టియాలి, ఈ శారీ నాకు బాగా నచ్చింది అనింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అమ్మాయికి అయితే అది ఇంకా అయిపోయినాక తీసేయాలి. ఆ తర్వాత ఇంకా నాకు పూజ అయితే మొత్తం అన్నీ పూజ సింపుల్గా అయితే అలా చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత కథను విన్న తర్వాత తోరణం ఉంటుంది కదండి, తోరణం కూడా మా అమ్మాయి ఇంకా ఆ టయానికి మా ఆయన లేకుండా ఉండేసరికి ఇంకా మా అమ్మాయి చేత అయితే కట్టించుకునే. ఆయన ఇంకా అర్జెంటుగా ఆఫీస్లో మీటింగ్ ఉందని వెళ్ళిపోయినాడు. ఇంకా మళ్ళీ ఇంకా రప్పించుకొని ఇంకా నేను ఆయన ఆశీర్వాదం తీసుకుందే
పూజ అయితే కంప్లీట్ అవ్వదు కదండీ! అందుకని ఇంగ ఆయనను మళ్ళా ఆఫీస్ నుంచి ఇంటికి పిలిపించుకొని దగ్గరేలెండి. అందుకని ఇంగ పిలిపించుకొని ఆశీర్వాదం అయితే తీసేసుకొని ఇంగ తర్వాత భోజనం చేసే ముందే ఇక్కడ ఇంగ ముత్తైదులకైతే తాంబూలం అయితే ఇలా సిద్ధం చేసుకుంటానండి. ఈసారి కొంచెము ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఇలా మంచిగా అరిటాకు తీసుకొచ్చుకొని అరిటాకుతో ఇలా సింపుల్‌గా బ్లౌజ్ పీస్‌ను అట్లా చుట్టేసి ఆ తర్వాత గాజులు పెట్టేసి ఇంగ అరటిపండ్లు, కొన్ని తాంబూలం, ఈ ఆకు ఒక్క, పసుపు, కుంకుమ, 2 పూలు, ఇంగ పండ్లయితే పెట్టేసుకొని అట్లా తాంబూలం అయితే సిద్ధం చేసేసుకున్నానండి. ఇంగ ఆ తర్వాత నైట్ కూడా నేను మేలుకొని ఉండడం వల్ల నేను నైట్ కూడా భోజనం చేయలేదండి. ఎందుకంటే నాకు కొంచెం మేలుకొని ఉంటా కదా! ఇంగ నైటు మళ్ళీ మార్నింగే లేసి బ్రష్ చేసి అయన్నీ చేసుకునే కొద్దీ ఫుడ్డు డైజెషన్ కాకపోయేసరి వామిటింగ్స్ అయితాయని ఇంగ నైట్ అయితే తినలేదండి. ఇంగ మార్నింగ్ లేసినాంచి ఇంగ పూజ పనులన్నీ చేసేసుకున్నా. అందువల్ల ఇంకా నేను ఇంక మార్నింగ్ ఆయనను పిలిపించుకొని ఆశీర్వాదం అయితే తీసేసుకొని భోజనం అయితే అమ్మవారి కాడ పెట్టిన ప్రసాదాలు అయితే ఇద్దరం తినేసినామండి. ఇంక తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసేసుకొని ఇంక వాయనానికి అయితే పిలిచిన మా అపార్ట్మెంట్ వాళ్ళనే పిలిచినానండి. ఇంక నా బెస్ట్ ఫ్రెండ్ తనే అండి. మా స్కూలు నుంచి మా పిల్లల స్కూల్ నుంచి తను నాకు బాగా పరిచయము. యూట్యూబ్ విషయంలో కానీ అన్ని విషయంలో చాలా సహాయం చేస్తుంది. నాకేమైనా తెలియకపోయినా కానీ తను కూడా ఛానల్ ఉంది కానీ తను ఇప్పుడు మానేసింది. నేను కూడా 2 నాళ్ళు మానేసి మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టేసిన. కానీ ఈసారి కొంచెం మంచి సక్సెస్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడైతే ఇంక మా ఫ్రెండ్ వచ్చేసింది. చాలా సేపు తనతో ముచ్చట్లు పెట్టేసుకొని ఇంక తర్వాత వచ్చిన వాళ్ళకందరికీ వాయినం ఇచ్చేసి ఇంక తను కూడా వెళ్ళడానికి ఇంక లేట్ అవుతుందని ఇంటికి ఇంకా తను కూడా వెళ్తానంటే తనకు కూడా మంచిగా వాయినం అయితే ఇచ్చేసినానండి మా ఫ్రెండ్కి. వాళ్ళ అమ్మాయికి కూడా తాంబూలం ఇచ్చేసిన. ఇంక తర్వాత మంచిగా కొంతసేపు అయితే మాట్లాడుకొని తననైతే పంపించేసిన అండి. చాలా సపోర్ట్‌గా ఉంటుంది. నాకేందన్నా వీడియో విషయంలో కానీ ఏమైనా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ తను నాకు కాల్ చేసి చెప్తాది మంచిగా. అలా చేయి లక్ష్మి, ఇలా చేయి, ఈసారి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావని గట్టిగా చెప్తుంది తను నాకైతే. చూడాలి ఎంతవరకు మన సక్సెస్ అనేది చూస్తాదో అనేది నాకు కూడా కోరికగా ఉంది. ఇంక ఇక్కడైతే అందరూ అయిపోయిన తర్వాత ఇంక మా ఆయన చేత అయితే నేను శ్రావణ మాసంలో గాజులు వేయించుకుంటే మంచిదన్నారు కదా, గ్రీన్ కలర్. అందుకని మా అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు అయితే మా ఆయన చేత వేయించుకుంటాను. ఒక పక్క ఫోన్లతో మాట్లాడుతూ నాకు గాజులు అయితే వేస్తున్నాడు. ఓకేనా? ఇదేనండి ఈరోజు వరలక్ష్మి వ్రతం నా స్పెషల్. మీరు ఎలా చేసుకున్నారు నా కామెంట్స్లో చెప్పండి. అలాగే నేనైతే ఇలా చేసుకున్నానండి. ఈసారి అయితే చాలా హ్యాపీగా జరిగింది నా వరలక్ష్మి వ్రతం.